ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడైంది. గతంలో ధ్వంసం చేసిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలింది. సర్వే నివేదిక ప్రకారం మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయి. వాస్తవానికి ఇవి పూర్వం ఉన్న హిందూ దేవాలయాల రాళ్లపై ఉన్న శాసనాలు. ఇవి ఇప్పటికి ఉన్న మసీదు యొక్క నిర్మాణ సమయంలో తిరిగి ఉపయోగించబడ్డాయి. వాటిలో దేవనాగరి, గ్రంథ, తెలుగు మరియు కన్నడ లిపిలలో శాసనాలున్నాయి. జనార్దన, రుద్ర మరియు ఉమేశ్వర వంటి దేవతల పేర్లు శాసనాలలో కనిపించాయని నివేదిక పేర్కొంది. మసీదులో హిందూ దేవాలయం ఉందని క్లారిటీ వచ్చింది. కానీ ముస్లింలు వాజుఖానగా ఉపయోగిస్తున్న ప్రదేశంలో శివలింగం ఉందా లేదా అనేది తెలియలేదు.